మెయింటైనింగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎంత హైజీన్ గా మెయింటైన్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారన్న? 7 సంవత్సరాలు. 7 years నుంచి అయితే చేస్తున్నారంట. హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది యూనిటీ రైస్, క్వాలిటీ రైస్ వాడతాం మేము. ఇది స్టోర్ అయితే ఈ విధంగా ఉన్నది. 2 బ్రాంచెస్ కు స్టోర్ ఇదే అన్నట్టు. ఈ టైంకి అయితే ప్రాసెస్ అయ్యి వేడివేడిగా అయితే మన కౌంటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం పెందుర్తిలో ఉన్నాము. మీ అందరికి తెలిసిందే కదా గుంటూరు సుబానీ బిర్యానీ ఎంత ఫేమస్. ఇప్పుడు మన వైజాగ్ లో కూడా గుంటూరు సుబానీ బిర్యానీ విఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఏదో నామకే వాస్తే కాదు, ఇది ఒరిజినల్ గుంటూరు బిర్యానీ, ఒరిజినల్ టేస్ట్, ఇది ఒరిజినల్ ఫ్రాంచైజ్ సుబానీ బిర్యానీ. మేము సుబానీ బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే పెందుర్తికి అయితే వచ్చాము వైజాగ్ లో. చూద్దాము ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, ఫ్రాంచైజ్ వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఏందనేది చూద్దాము లోపలికి వెళ్ళి. మనం ప్రస్తుతం పెందుర్తి బ్రాంచ్ లో ఉన్నాం కదా. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ అండ్ చిట్టమ్మ కోడి పలావ్, మటన్ దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై బిర్యానీ, మంగమ్మ మాంసం పలావ్. స్వీట్ వచ్చేసి డబల్ టమాటా కూడా ఉన్నది మనకి ఇక్కడ. సో ఇప్పుడే రెస్టారెంట్లకు అయితే వచ్చినాము. లంచ్ అయితే ఆర్డర్ చెప్పినాం. టేస్ట్ ఎలా ఉందో ఒక్కొక్కటి చూసి చెప్తాను. ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ రెస్టారెంట్ లాగానే ఉంది, ఏసీ రెస్టారెంట్. ఇక్కడ సిట్టింగ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. రెస్టారెంట్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. 5-6 వెరైటీస్ బిర్యానీ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి చిట్టమ్మ కోడి పొలం. చిట్టమ్మ కోడి పొలం ఇది చికెన్తో వస్తుంది. మేకింగ్ వచ్చేసి దీంతో. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, గుంటూరు స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ, ఇదే గుంటూరు స్టైల్ సేమ్. వచ్చేసి మంగమ్మ మాంసం పలావ్, మటన్తో వస్తుంది పలావ్. చిట్టుముత్యాల రైస్తో, జీరా రైస్తో చేస్తారు. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీకి చేస్తారు. ఇందులో వచ్చేసి 4 వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క టేస్ట్ అయితే చూద్దాం ఏ విధంగా ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చూద్దాం. దమ్ పీస్ చూడండి ఏ విధంగా. నెక్స్ట్ మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. మటన్ పీస్ చూడండి, మటన్ అయితే చాలా బాగా ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి చిట్టమ్మ కోడి పలావ్ చికెన్. దీంట్లో చాలా బాగుంది. కోడి పలావ్ అయితే సూపర్ ఉంది. ఇది మంగమ్మ మాంసం పులావ్, మసాలాలు చేంజ్ కానీ బాగుంది. చిట్టుముత్యాల రైస్ తోటి చాలా బాగుంది ఇది టేస్ట్. దాల్చా వేసుకొని అయితే తింటున్నాం. దాల్చాలు అయితే సూపర్ ఉంటుంది బిర్యానీ. గుంటూరు బిర్యానీ సూపర్. మటన్ బిర్యానీ చాలా మంచిది. టెండర్ తిన్నాం, పీసులు చాలా ఎక్కువ వచ్చాయి. నాకైతే నచ్చింది. మనం ఎంత పెట్టుకుంటామో దానికి పడుతుంది. టేస్ట్ మాత్రం మీరు తింటే మర్చిపోతారు. ఇది ఏదో కొత్తగా ఉంది, ఏదో దాల్చా అంటే సంథింగ్. ఇది పోసుకొని బిర్యానీ తింటే మాత్రం బుర్రపాడు. మీకు నోటున్న ఫ్లేవర్స్ మొత్తం తిరుగుతాయి. చాలా బాగుంది. బెస్ట్ విజిట్ ప్లీజ్. 4 టైప్ బిర్యానీ కూడా చాలా బాగున్నది. చాలా టేస్ట్ అవుతుంది. మీలో ఎవరైనా టేస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి. గుంటూరు సుబానీ బిర్యానీ ఫేమస్ కదా, వైజాగ్ లో కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పెందుర్తిలో మీకు ఎంతమందికి సుబానీ బిర్యానీ రెస్టారెంట్ తెలుసో కామెంట్ చేయండి. బిర్యానీ అయితే చూసారు కదా, టేస్ట్ చాలా బాగుంది. దీని మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా ఉందో చూద్దాం. పెందుర్తి రెస్టారెంట్ అయితే విజిట్ చేసాము. ఇక్కడ పార్సల్ అండ్ రెస్టారెంట్ ఉంటది. నెక్స్ట్ మురళీనగర్ పార్సల్ కౌంటర్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఆటో అయితే వచ్చేసింది, ఆటోలో వెళ్దాం. పెందుర్తి నుంచి మురళీనగర్ కౌంటర్ అయితే ఒక 20 కిలోమీటర్స్ ఉంది, వెళ్దాం. సేమ్ ఇదే సుబానీ బిర్యానీ పార్సల్ కౌంటర్ మన మురళీనగర్ లో ఉన్నది, అక్కడ కూడా విజిట్ చేద్దాం.
ఇప్పుడే మురళీనగర్ బ్రాంచ్ కి అయితే వచ్చేసినాం. సుబాని బిర్యానీ సెకండ్ బ్రాంచ్ పార్సల్ కౌంటర్ అన్నట్టు. ఇది విఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళది గుంటూరు సుబాని బిర్యానీ సెకండ్ బ్రాంచ్ అన్నట్టు. ఇది అడ్రస్ వచ్చేసి మురళీనగర్ సెంటర్ లో రామాలయం రోడ్ లో రవి బార్ ఆపోజిట్ అయితే ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి మోర్ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. స్పెషల్ చూడండి, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చిట్టమ్మ కోడి పులావ్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఫుల్ జాయింట్ బిర్యానీ, ఓన్లీ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, స్పెషల్ బిర్యానీ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పార్సల్ కౌంటరే ఫేమస్ అన్నట్టు. అందరు ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు. మురళీనగర్ బ్రాంచ్. మీలో ఎవరైనా ఇక్కడ మురళీనగర్ ఎన్ఏడి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ మురళీనగర్ పార్సల్ కౌంటర్లో అయితే తీసుకోవచ్చు బిర్యానీ. అండ్ స్విగ్గీ జొమాటో కూడా మనకు అవైలబుల్ గా ఉంది. సుబాని బిర్యానీ ఒరిజినల్ గుంటూరు సుబాని బిర్యానీ. ఇక్కడ విజిటింగ్ అయితే అయిపోయింది మురళీనగర్ లో. నెక్స్ట్ మళ్ళీ పెందుర్తి బ్రాంచ్ కి అయితే వెళ్తున్నాం. కిచెన్ కూడా చూపిస్తాను, కిచెన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏందనేది. ఇప్పుడే మళ్ళీ సుబాని బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన వైజాగ్ లో సుబాని బిర్యానీ కిచెన్ బిర్యానీ ప్రాసెస్ మేకింగ్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎంత హైజీన్ గా మెయింటైన్ చేస్తుంది. పార్సల్ కౌంటర్స్ కి అండ్ రెస్టారెంట్ కి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. లోపల వీళ్ళ మేకింగ్ ఎలా ఉంది, వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంది అనేది ప్రతిదీ మీకు డీటెయిల్ గా చూపిస్తాను. అన్న మీ పేరేంది? యూసుఫ్. అన్న ఇది ఏం బిర్యానీ? చిట్టమ్మ కోడి పలావ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? గుంటూరు అన్న. చూసారు కదా, సుబాని బిర్యానీ ఒరిజినల్ గుంటూరు ఫేమస్ కాబట్టి మాస్టర్స్ కూడా గుంటూరు నుంచే వచ్చారు. వీళ్ళది గుంటూరు అంట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారన్న? 7 సంవత్సరాలు. 7 years నుంచి అయితే చేస్తున్నారంట. చూసాం కదా మధ్యాహ్నం టేస్ట్ చేసినప్పుడు అయితే చాలా బాగుంది బిర్యానీ. చూసారు కదా, దమ్ము కూడా పెట్టేస్తున్నారు. దమ్ అనేది ఇట్లా ఉంటది ప్రాసెస్. ఎందుకంటే గ్యాస్ మీద కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్ ఉంటదని మొత్తం వీళ్ళు కట్టెల పొయ్యి మీద అంత ప్రాసెసింగ్ చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద బిర్యానీ చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు. చూసారు కదా, అల్లం పేస్ట్ అండ్ వెజిటేబుల్ కటింగ్, మసాలా ప్రాసెసింగ్ అంతా ఇక్కడనే అవుతుంది. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ కుకింగ్ అయితే ఎదురుగా కుకింగ్ అవుతుంది. అంటే మొత్తం ప్రాసెస్ అనేది ఇక్కడనే అవుతుంది అన్నట్టు. ఇక్కడ బయట నుంచి రెడీమేడ్ గానీ ఏముండదు. ఈ సెక్షన్ అంతా వచ్చేసి వెజిటేబుల్ కటింగ్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మొత్తం కుకింగ్ అన్నట్టు. ఆ కిచెన్ అయితే చాలా పెద్ద ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా ఇంత పెద్ద ఉంటుందని. ఎందుకంటే డైలీ ఒక 5-6 రకాల బిర్యానీస్ వండాలి కాబట్టి ఇంత మాత్రం కిచెన్ ఉంటే బాగా సరిపోతుంది అన్నట్టు. ప్లేస్ కూడా చాలా హైజీన్ గా ఉంది, చాలా విశాలవంతంగా కూడా ఉంది. కిచెన్ ఇరుకిరుకు లేకుండా చాలా బాగా ఫ్రీ ఉన్నది. ఇక్కడ క్లీన్ గా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ గార్డెన్ అండ్ స్టాఫ్ కు రూమ్ అండ్ కిచెన్ చూడండి ఎంత పెద్ద ఉందో. మీరు ఎక్కడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఉన్న 2 బ్రాంచెస్ అండ్ రెస్టారెంట్ కు అండ్ పార్సల్ కౌంటర్స్ కు ఇక్కడ నుంచి మనకు కుకింగ్ అయ్యి ఇక్కడ నుంచి మనకు అక్కడ సప్లై అవుతుంది. కుకింగ్ అయిన తర్వాత ఈ ఆటోలోనే సప్లై అవుతుంది అన్నట్టు. మొత్తం మధ్యాహ్నం అంతా మళ్ళీ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చింది మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వెళ్తుంది అన్నట్టు. అన్న ఇక్కడ మెయిన్ చెప్పు అన్నట్టు. అన్న డైలీ ఎన్ని కేజీస్ వేస్తారన్న బిర్యానీ? 150 కేజీలు వేస్తా అన్న. 150 కేజీ. 150. సండే వస్తే సండే వచ్చి మంగళవారం 200, సండే వచ్చి 350. మంగళవారం సండే అయితే ఎక్కువ బిజినెస్ ఉంటదంట. బుధవారం, ఆదివారం, శుక్రవారం ఎక్కువ వేస్తారంట. మిగతా రోజులలో 150 కేజీస్ అండ్ సండే వచ్చేసి ఎక్కువ ఉంటది కాబట్టి 350 కేజీస్ అయితే వేస్తారంట. ఇది ఏం బిర్యానీ అన్నది? చికెన్ దమ్ బిర్యానీ. ఇది కూడా సేమ్ అంతే అన్న. ఇది ఏం బిర్యానీ? మటన్ దమ్ అన్న. మటన్ దమ్.
టైంకి అయితే ప్రాసెస్ అయ్యి వేడివేడిగా అయితే మన కౌంటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. డైలీ ఈ టైంకు పంపించేస్తారు. ఈ టైంకి వెళ్ళిపోద్ది అన్న. ఓకే, ఈ వేడి అనేది 10-11 వరకు ఉంటుందా మనకి వేడి అనేది? ఈ టైంకి అక్కడ కౌంటర్ దగ్గర పంపించేస్తే 9-9:30 వరకు అయితే అయిపోతుందంట. అన్న ఇది ఏం బిర్యానీది? చిక్కమ్మ కోడి పొడవ. ఇది వచ్చేసి చిక్కమ్మ కోడి పొడవ అంట. దీంట్లో స్పెషల్ ఏమేస్తారన్న? మసాలా, కొత్తిమీర, పుదీనా మొత్తం పేస్ట్లు వేస్తాం అన్న. ఇది చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా? అవునన్న. సుబానీ బిర్యానీ రెస్టారెంట్ స్టాప్ అవుతున్నారు. అన్న స్టోర్ ఇన్ఛార్జ్ అన్నట్టు. ఇక్కడ అన్న మరి చికెన్ ఎట్లా తెస్తారన్న మీరు ఇక్కడికి? అంటే పక్కనేనన్న చికెన్ వస్తుంది వెంటనే, అంటే మీరు రెడీ అయ్యేలోపుకి 10 నిమిషం ముందు చెప్తే మేము చికెన్ తెచ్చి పెట్టేస్తారు ఇక్కడ. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే తెచ్చి పెడతారు ఇక్కడ. మామూలుగా మాస్టర్ గారు చెప్పంగానే ఒక 10 మినిట్స్ ముందు చెప్తే మీరు వెళ్ళి తీసుకొచ్చేస్తారు. ఓకే, 10 నిమిషాల ముందే. ఏం లేదు, ఎప్పటికప్పుడు చికెన్ కానీ మటన్ కానీ మనకు ఫ్రెష్ గా 10 మినిట్స్ ముందు బిఫోర్ చెప్తే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు అన్నట్టు. కిచెన్ చూపిస్తాను నేను మీకు, స్టోర్ చూపిస్తాను నేను. స్టోర్ అయితే చూద్దాం, కిచెన్ కూడా చూపిస్తాను. ఇది మా స్టాప్ అన్న, ఇది ఎలాగా. ఓకే, అల్లం కూడా హ్యాండ్ మేడే ప్రాసెసింగ్ అవుతుంది మొత్తం. ఇగో అల్లం కానీ పేస్ట్ కానీ మొత్తం హ్యాండ్ మేడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిషన్ మీద ఆడుతుంది కదా. మొత్తం ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసి మొత్తం క్లీన్ చేసి వేస్తారు అన్నట్టు. ఇది కూడా చాలా బాగుంది. మొత్తం లోపల స్టోర్ అయినా ఏదైనా ఉండాలన్నా ఏం తీసుకోవాలన్నా ఇక్కడి నుంచే తీసుకుంటాం ఒకసారి. ఓకే, మొత్తం ఫ్రెష్, ఏది వేస్టేజ్ ఉండదు. వేస్టేజ్ ఉంటే మాత్రం బయట పెట్టేస్తాం. అంత ఫ్రెష్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి బయట పెడతాం అన్నమాట. మొత్తం కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచే హోటల్ దగ్గరికి సప్లై అవుతుంది మొత్తం అంతా. రెస్టారెంట్ కూడా ఇక్కడ నుంచే వెళ్తాం. కూల్ డ్రింక్స్ కానీ, వెల్లిపాయ ప్రాసెస్, ఉల్లిపాయలు, రైస్ మాత్రం రైస్ వాడతాము. 100% క్వాలిటీ అనేది యూనిటీ రైస్, క్వాలిటీ రైస్ వాడతాం మేము. ఇది నెయ్యి అనేది కేజీ 850. కేజీ 850. ఇది ఒరిజినల్ నెయ్యి. ఇది మేము బిర్యానీలోనే ఏదైనా సరే ఇదే వాడతాము. ఇంక తప్ప ఇంకేది వాడడం. బ్రాండ్ అనేది బ్రాండెడ్. ఇది కూడా బ్రాండ్. ఇవి వచ్చి ప్యాకింగ్ కవర్లో ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇవేమో రైతా, అవి గోంగూర అలాంటివి ప్యాకింగ్ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ బిర్యానీ ప్యాకింగ్ కవర్లు. ఇవి బిర్యానీ ప్యాకింగ్ కవర్లు. స్టోర్ అయితే ఈ విధంగా ఉన్నది. మొత్తం మన 2 బ్రాంచెస్కు స్టోర్ ఇదే అన్నట్టు. ఇక్కడ నుంచి అన్ని సప్లై అవుతుంది. ప్యాకింగ్ కవర్స్ కానీ ప్లస్ రైతా ప్యాకింగ్ ఇవన్నీ ఇక్కడ నుంచే సప్లై అవుతాయి అన్నట్టు. స్టోర్ అయితే చూడండి చాలా పెద్ద ఉంది. ఇంత ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఏదో చిన్నగా ఉంటుంది, 2 బ్రాంచెలే కదా, చిన్నగా ఉంటుంది అని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే విశాలవంతంగా చేసినందుకైతే చాలా బాగుంది. ఇది చూడండి, ఒకటేసారి ఉంటారు వీళ్ళు. హ్యాండ్ మేడ్ మళ్ళీ దీన్ని అంతా ప్రాసెసింగ్ చేసి అల్లం పడతారు. కట్టెలు కూడా చూడండి 2-3 కుప్పలు ఉన్నాయి. మొత్తం కట్టెల మీద ప్రాసెసింగ్ కాబట్టి ఎక్కువ కట్టెలు వస్తూనే ఉంటాయి. అలాగా కట్టెలు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా వైజాగ్ ఫ్రాంచైజ్ అండ్ సుబానీ బిర్యానీ విజిటింగ్ అయితే అయిపోయింది. చూసాం కదా, పొద్దున రెస్టారెంట్ అండ్ పార్సెల్ కౌంటర్, లాస్ట్ లో వచ్చేసి మనం కిచెన్ కూడా విజిట్ చేసాము. మేకింగ్ ప్రాసెస్ ప్లస్ విధంగా వీళ్ళు వెహికల్స్ లో తీసుకెళ్లి రెస్టారెంట్ గానీ పార్సెల్ కౌంటర్స్ గానీ సప్లై చేస్తారు. మెయిన్ ఏంటంటే మార్నింగ్ టైంలో మార్నింగ్ 11 o'clock తీసుకెళ్లి కౌంటర్ దగ్గర గానీ రెస్టారెంట్ దగ్గర ఉంటది. ఈవినింగ్ టైంలో మనకు 6-7 కల్లా తీసుకెళ్లి పార్సెల్ కౌంటర్స్ దగ్గరకు అయితే తీసుకెళ్తారు. చూసారు కదా వైజాగ్ లో సుబానీ బిర్యానీ గురించి. వైజాగ్ లో సుబానీ బిర్యానీ ఒరిజినల్ అన్నట్టు. నేను ఇక్కడ కిచెన్ లో కూడా తెలుసుకున్నాను. మెయిన్ చెఫ్ ను కూడా అడిగితే మేము గుంటూరు నుంచే వచ్చాము. గుంటూరు నుంచే వచ్చి ఇక్కడ అయితే ప్రాసెస్ చేస్తున్నాము. ఉన్నాయి మనకు మురళీనగర్ కౌంటర్ ఒకటి ప్లస్ పెందుర్తి సేమ్ అన్నట్టు. ఇక్కడ నుంచే మనకు సప్లై అవుతుంది. ఒకటే దగ్గర కుకింగ్ అయ్యి మురళీనగర్ గానీ పెందుర్తికి గానీ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఈ విధంగా మనం ఈ రోజు అయితే గుంటూరు సుబానీ బిర్యానీ గురించి వైజాగ్ లో అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని వీక్షించండి.